ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, హఠాత్తు సంఘటనలు కొన్ని పార్టీలకు అనుకూలంగాను, మరికొన్ని పార్టీలకు ప్రతికూలంగాను మారుతా ఉంటాయి. గతంలో కూడా ఇలాగ అనేక సంఘటనలు ఎన్నికలను ప్రభావితం చేయటం మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి, అతను తన మీద దాడి చేయించుకొని కేవలం డ్రామా ఆడాడని అప్పుడు తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రభుత్వం బాగా ప్రొజెక్ట్ చేయగలిగింది. కానీ నిన్న జరిగిన దాడిని కూడా అలాగే ప్రొజెక్ట్ చేయాలి. తను సానుభూతి కోసం తన మీద తను దాడి చేసుకున్నాడు, లేదా ఆగ్రహించిన ప్రజలు దాడి చేశారు అన్న కోణంలో ఈ సంఘటన ప్రొజెక్ట్ చేయాలని చెప్పి టీడీపీ ఆశించింది. కానీ ఈలోగా ప్రధానమంత్రి మోడీ జగన్కి మెసేజ్ ఇవ్వడం, త్వరగా కోలుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందికరంగా ఉంది. కూటమిలో ఉంటూ బీజేపీ అవతల వ్యక్తిని కన్సోల్ చేయడం అనేది దాడి విషయంలో టీడీపీ పార్టీకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది భద్రతాపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని. అంతేకాకుండా రాష్ట్ర డీజీపీని కూడా ఈ సంఘటన మీద నివేదిక కోరింది. ఈ సంఘటనల వల్ల ఇది జరిగింది ఎదురు పార్టీ వాళ్లే జగన్ మీద దాడి చేశారు, లేదా ఎవరైనా తాగుబోతులు ఇలాంటి వాళ్ళు దాడి చేసి ఉంటారు, ఇది ఒక డ్రామా కాదు, నిజంగా జరిగిన సంఘటన అని జనంలోకి వెళుతోంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా ఉంది.